వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో మీ అందరూ ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, మేధాంశ్ ఇంకా హరిని నేను లేకుండా బయటికి వెళ్ళారనమాట. నేను లేకుండా ఇన్ సెన్స్ నేను శివ ఒక షూట్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాము. లైక్ వన్ డే కైండ్ లైక్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలా ఏమో బయలుదేరి వెళ్తే ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ మిడ్ నైట్ 2 అయిందనమాట. సో అప్పుడు ఇంకా డే అంతా వీళ్ళని ఎంగేజ్ ఇంట్లోనే ఉంచాలంటే కష్టం. పైగా నేను లేకుండా మేధాంశ్ ఇట్స్ లైక్ ఇంకా మంత్సే కాబట్టి వీడు. సో అది ఏం చేశారనంటే కాసేపు అలా మాల్లో తిప్పించుకొని గేమ్స్ ఆడించుకొని వద్దామని చెప్పేసి వాళ్ళు బయటకు వెళ్ళారనమాట. సో నాకు తెలియకుండా ఇంట్లో ఒక స్పేర్ ఫోన్ ఉంటే తీసుకెళ్ళి వీళ్ళు నాకే ఒక సర్ప్రైజింగ్గా వ్లాగ్ చేశారు. సో అది ఏంటో నేను చూడలేదు, నేను కూడా మీ అందరితో పాటు లైవ్ అయినప్పుడే చూస్తా. ఎడిటింగ్ అయితే పంపించేశాను. సో ఫైనల్గా ఎపిసోడ్ ఎలా వచ్చిందనేదే మనకి ఈ వ్లాగ్ కాబట్టి సో అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ మా గుడ్డు అయితే అసలు ఏంట్రా ఒరే వాడికి బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లే బ్యాగ్ అన్నమాట. లైక్ ఇందులో బేసిక్ ఎసెన్షియల్స్ ఉంటాయి. వాడి డైపర్, ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్, మెడిసిన్స్, డైపర్స్, వైప్స్, ఇంకా వాడి ఫుడ్, స్నాక్స్ అలాంటివన్నీ ఈ బ్యాగ్లో పెట్టేసుకుని చిన్నగా ఈ బ్యాగ్ క్యారీ చేస్తాం. ఇది గిఫ్ట్ వచ్చింది అనుకుంటా, ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. సో ఈ బ్యాగ్ వాడిది. అల్లరి ఎక్కువైంది వీడిది అసలు. అండ్ మేధాంశ్ ఇప్పుడు కొంచెం మాట్లాడడం కూడా నేర్చుకున్నాడు అనమాట. తీసి ఇవ్వాలా వామ్మో, ఇది తీసి ఇప్పుడు మాకు కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సో వాడు మాట్లాడడం కూడా నేర్చుకున్నాడు. చాలామంది నేను మొన్న ఒక షార్ట్ పెడితే మేధాంశ్కి ఎలా నేర్పించారు ఏంటి అని అడగడం జరిగింది. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అచ్చంగా ఒక వీడియో చేస్తాను వాడితో. వాడు ఇప్పుడు కలర్స్ చెప్తున్నాడు, నంబర్స్ ఆల్మోస్ట్ ఒక 14 వరకు చెప్తున్నాడు అనమాట. అండ్ A నుంచి A for apple, B for ball ఇలా వాడు ఆల్మోస్ట్ Z వరకు నేను అడుగుతూ ఉంటే చెప్తా ఉంటాడు అనమాట. సో ఇవన్నీ వాడికి ఎలా వచ్చాయి, ఇప్పుడు వాడు కరెక్ట్గా 20 months అనమాట. అంటే ఇంకొక 4 monthsలో వాడు 2nd birthday వస్తుంది. కరెక్ట్గా ఇప్పుడు వాడు 20 months. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. వాడు కొంచెం తొందరగానే వచ్చాయి. హరినికి అయితే ఇంకా తొందరగా వచ్చాయి మాటలు. హరినితో కంపేర్ చేసుకుంటే వీడు కొంచెం లేటే. అండ్ ఆబ్వియస్లీ బాయ్స్కి చాలా లేట్ ఉంటుంది. బికాస్ నేను చూసిన పిల్లల్లో చాలామందికి 4 years తర్వాత, 5 years తర్వాత అలా వచ్చింది ఉందన్నమాట. ఫ్యామిలీ సర్కిల్లో కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్లో అలా చూసాను నేను బాయ్స్కి. సో గాడ్ బ్లెస్, టచ్ వుడ్. సో మేధాంశ్కి అయితే ఎలా వచ్చింది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కింద కమెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ ఆ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే మా పిల్లలు వీళ్ళందరూ అవుటింగ్కి వెళ్ళి ఏం చేశారో నాతో పాటు మీరు కూడా చూసేయండి. లెట్స్ గో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటి నేను చెప్తున్నాను ఇంట్రడక్షన్ అనుకుంటున్నారా? ఇవాళ నేను, మా అన్న అషిత, కాదు ఈయన అన్న అంటా నేను మేధాంశ్. సో మేమందరం కలిసి మాల్కి వెళ్తున్నాం. సాహసం అనే చెప్పాలి. మమ్మీకి నాన్నకి తెలియకుండా నేను మెల్లిగా పాత ఫోన్ తీసుకొని బ్లాక్ చేస్తున్నాను. సో వెళ్దాము. ఇవాళ అయితే ఫుల్ అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము. ఇవాళ మొత్తం అది ఇది మొత్తం పిజ్జా, బర్గర్స్ అవన్నీ తింటాం. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. A few minutes later. అవునా ఏంది? నానమ్మ మాల్కి వెళ్తే ఎంజాయ్ చేయాలి కానీ పిజ్జా, బర్గర్స్ అవన్నీ తినాలి కానీ ఏంటి గేమ్స్ వరకు ఓకే. అక్కడ నేను ఫుడ్ కి వేలు ఖర్చు పెట్టను. నేను బగార్ రైస్ చేశాను, పాలక్ పన్నీర్ చేసా, ఆ 2 తినాలి. నానమ్మ నాకు ఒక డౌట్ వస్తుంది. నువ్వు మాల్కి అని చెప్పి గుడికి తీసుకెళ్తున్నావా కొంప తీసి? ఇగో నిజంగానే చేసాము. బగార్ రైస్, పాలక్ పన్నీర్ తింటే వెళ్దాం. రైతా కూడా ఉంది, పెరుగు కూడా ఉంది. వచ్చేటప్పుడు ఏమైనా తినిపిస్తా లేడమ్మ కంట. ఐస్ క్రీమ్ పెట్టినా బాక్స్ పెట్టుకురానా? బాక్స్ పెట్టుకురానా తాతకి? ఇక్కడైతే డబ్బులు అయితే అని చెప్పి అందరికి ఫుడ్ పోయి తీసుకొని తీసుకెళ్తుంది. ఇవాళ 2000 రూపీలు మిగిలింది. నీకు కూడా ఇప్పుడు బాక్స్ లో పెట్టుకొస్తున్నా, కొంచెం ఆడికి వెళ్ళక తిన్నాను. ఇంటానికే పోతున్నావా లేకపోతే చూస్తానే పోతున్నావా? తిని అంటే ఎనర్జీ ఉంటుంది ఆడుకోవడానికి. నేను ఆడుకుంటున్నా. పని చేస్తున్నాడు.
సాక్స్ వేసుకుంటాం. ఒకళ్ళు పట్టుకోవాలి ఈసారికి, ఒకళ్ళు రెడీ వేయాలి. రెడీ చెప్పు. రెడీ అను. ఐఎమ్ రెడీ అను. చూద్దా షూ. ఎంతమంది సేవ చేయాలి నాన్న నీకు బంగారం? రెడీయా మేదాన్స్ వెళ్దామా లెట్స్ గో ప్లే. రెడీ చేసి నిలబడు సెట్ అవుతుంది. ఉండు ఓకే. దా నాన్న దా. వెళ్దామా వెళ్దామా దా మరి మేదాన్స్ దా బాయ్. దా 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 మేదాన్స్ దా 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 ఇప్పుడు ఆ పిట్ట కావాలి. బయలుదేరా. అట్లా ఎక్కడికి బయలుదేరు గుడికి విత్ లంచ్ గ్రామ పంచాయతీ నుంచి ఉద్దేశం ఇప్పుడు ఏంది బ్లాగా? నిజంగానేనా? నేను జోక్ అనుకున్నా. మేదాన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ కార్పొరేట్ అదే మహేష్ గా లేకుండా ఎత్తున్నాం మనం ఫస్ట్ టైం. అది కూడా మేదాంచుతో. అది కూడా మెయిన్ తో. గేమ్స్ కి హాయ్ గైస్ చెప్పుకుంటూ ఈ అన్న ఆడుకుంటుంది ట్రాంపోలిన్ లో. ఏం చేస్తున్నావు ఇలా? పైకి వచ్చాము ఆడుకోవడానికి. ఆడుతున్నాడు. క్యూబ్స్ ఇచ్చేవాడికి పుష్ వెళ్దామా? 3, 2, 1. బాగుందా? బాగుందా నాన్న? గేమ్ జోన్ అయిపోయింది. ఫుడ్ కొట్టుకోవచ్చు. నాన్నమ్మ చూడండి ఎట్లా కట్టారు బెలూన్స్ చున్నీకి. మరి ఎగిరిపోతుంది గాలికి. వాడి కోసం బర్గర్ తింటున్నాం. ఫైనల్ గా నాన్నమ్మ అయితే స్నాక్స్ ఇప్పించేసింది. నాన్న ఇక్కడికి వచ్చి కూడా పెరగన్నం ఎందుకు నాన్నమ్మ? వాడు మొత్తుకుంటుండు. తిన్నానా? జనాలు ఫుల్ ఉన్నారు. పెట్టుకో. గుడ్ బాయ్ నాన్న. నీ బంగారు కొండ. గుడ్ బాయ్. అయిపోయింది. ఐస్ క్రీమ్ తినేసాం. వెళ్తున్నాను ఇప్పుడు. ఈ అన్న అయితే అల్లరి బాగా చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నానా? మీద నువ్వు ఎండింగ్ చెప్పిస్తావా? సో గాయస్ ఇట్లా అయిందనమాట మా చిన్న వ్లాగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఎందుకంటే వెనుకున్నారు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పను. విజాక నీ పేరేంటి? నీ పేరు కింగ్ అశ్వత్. నీ పేరు క్వీన్ నానమ్మ. అయ్యో ఆశ్రిత. నువ్వు చెప్పు నీ పేరు నాన్న. ప్రిన్సెస్ బాగి వెంకీ. టైగర్. ముందు రాకేష్ మామ చెప్పు. సో గాయస్ ఇట్లా అయిందనమాట. ఆ వీడియోస్ కన్నా మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మెయిన్ గా మేదాన్షిని మర్చిపోవద్దు. మెయిన్ గా మేదాన్స్ బుగ్గలు తీసుకొని ముద్దియడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.
ఈ చరాచర సృష్టి అంటావా తెలుగులో పెద్ద పదం అయితే అంతే బాగా కనెక్ట్ అయినట్టుంది. అది ముసలి చెప్తాను మూన్ లైట్ లో చూడాలని కోరిక ఉంది నిజంగా. అది అనుకున్నాక చూడొచ్చు తొందరపడదా బాబు, చెప్పేది వినాలా. 8కి రీల్ చేయాలన్నట్టు అని అంటారు కదా. అందుకే మనకి పుణ్య